హరీష్ రావు మున్సిపల్ ఎన్నికల దెబ్బకు మైండ్ బ్లాక్ అయి మతిస్థిమితం కూలిపోయినట్టుండు. ప్రజాస్వామ్యం సిగ్గుతో తలదించుకుంటుందని, స్వయం పాలన అస్తిత్వమని, మోకరిల్లడమని, ఆత్మగౌరవం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు. మీ 10 ఏళ్ల హయాంలో నువ్వు మాట్లాడే మాటలకు మీరు అర్థం లేకుండానే చేశారు. ఈరోజు 23 నుంచి జరిగినటువంటి అన్ని ఎన్నికలలో 2 ఎన్నికలలోనైతే శూన్యం, గుండు సున్నా వచ్చింది మీకు. ఒకటి పార్లమెంట్ ఎన్నికలు, ఒకటి మన కార్పొరేషన్లు, ఏదో మున్సిపాలిటీలలో కొన్ని వచ్చినట్టున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆదరణను తట్టుకోలేక మీరు మాట్లాడుతున్న చిల్లర బల్లర మాటలను ప్రజలు పట్టించుకోవట్లేరని చెప్పి ఈరోజు మళ్ళీ ప్రజలను పొద్దున్నే నిన్న సాయంత్రం తప్పుదో బట్టినికి ఒక లేఖ రిలీజ్ చేసినాం. ఎవరికి? మా అధిష్టానానికి. అధిష్టానము ఢిల్లీలో క్యాబినెట్ మీటింగ్ పెడతలేదు. క్యాబినెట్ మీటింగ్ 23వ తారీఖు నాడు సెక్రటేరియట్లో జరుగుద్ది. మీ మాదిరిగా క్యాబినెటే లేకుండా, ప్రజాపాలన లేకుండా, ప్రగతి లేని ప్రగతి భవన్ నుంచి పాలన లేకుండా ఫామ్ హౌస్ పాలన కాదు ఇది. ఈరోజు ఢిల్లీకి కాంగ్రెస్ పెద్దలను, తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలను, పిసిసి అధ్యక్షులు అందరూ కూడా పోయిరు. అధిష్టానం ఎందుకు పిలుస్తుంది? వాస్తవాలు ఏం జరుగుతున్నాయి ఇచ్చినటువంటి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మా బాధ్యత. మమ్మల్ని ఈరోజు ప్రజలు 23లో అధికారం తెచ్చిర్రు. నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలలో కూడా మమ్మల్ని ఆదరించి 92 సీట్లు ఇచ్చిర్రు. కాబట్టి ఇక ప్రజలకు నీ సొల్లు కబుర్లు చెప్పాల్సిన అవసరం లేదు. మాకు గురుతర బాధ్యత ఉంది. ప్రజలకు ఈరోజు సేవ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని ఆదరించే విధానం బట్టి మాకు ఇంకా బాధ్యత పెరుగుతుంది. అధిష్టానం కూడా ఈరోజు ఇచ్చిన వాగ్దానాలు, ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి పెద్దల్ని పిలిచిరు తప్ప మీరు తెలంగాణ ప్రజల్ని పక్కతో పట్టిస్తున్నట్టుగా అక్కడ క్యాబినెట్ మీటింగ్ పెట్టలే. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీ అందరికంటే మనందరికంటే తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణను బంగారు తెలంగాణ దిశగా తీసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ అధిష్టానానికి ఉంది. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ అధిష్టానం వల్లనే కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వంలో సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారమే తెలంగాణ బిడ్డల కోసం బంగారు తెలంగాణ దిశగా తెలంగాణ ఇస్తే 10 సంవత్సరాలు మీరు దాచుకొని ఇంటికో ఉద్యోగం ఇస్తా, దళిత ముఖ్యమంత్రిని చేస్తా, ఇవన్నీ చెప్పి ఎవరు బాగుపడ్డారా? నీ కుటుంబమే బాగుపడ్డది. ఈరోజు వచ్చి ఈ బోడి మాటలు, సంబంధం లేని మాటలు మాట్లాడుకుంటా తెలంగాణ ప్రజల్ని తప్పుతో పట్టేయాలని చూస్తున్నావు హరీష్ రావు. ఇంకా నీకు వేరే ముచ్చటే లేదు. నీకు నీ బామ్మర్దికి ఎట్లాగో మామ పోయి ఫామ్ హౌస్లో వండుకుండు, అదే జైలు చేసుకొని జైల్లోనే ఉంటుండు. ఆయనంతలో ఆయన శిక్ష చేసుకొని జైల్లో ఉన్నాడు. మీరే పోయి జైల్లో కలిసినట్టు కలిసి వస్తున్నారు ఆయన తప్ప ఆయన ప్రజల మధ్యన వస్తలేడు, ప్రజా సమస్యల మీద పోరాడతలేడు, అసెంబ్లీకి కూడా వస్తలేడు. కాబట్టి నువ్వు ఈరోజు చేయాల్సింది ఏంటంటే ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ పార్టీ పరిస్థితి ఏంది, సంస్థాగతంగా మీ పార్టీ ఏ స్థాయిలో ఉందో చూసుకోకుండా మా పార్టీ మీటింగ్ల గురించి మాట్లాడటం ఏంది? ఆయన మా పార్టీ అధిష్టానం ఢిల్లీలో ఉంటుంది, మీ పార్టీ అధిష్టానం ఫామ్ హౌస్లు ఉంటుంది. మీరు రోజు ఫామ్ హౌస్కి పోయి మోకరిల్లుతురు కదా. అభివృద్ధికి సంబంధం లేకుండా, ఆలోచనకు సంబంధం లేకుండా, ప్రజలకు సంబంధం లేకుండా, ప్రజలు ఇచ్చిన తీర్పుకు గౌరవం లేకుండా, ప్రజలే పశ్చాత్తాపడుతుర్రని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా ఫామ్ హౌస్ పాలన చేసి, ఫామ్ హౌస్ పాలన గతంలో చేసిరు. ఈరోజు అపోజిషన్ కూడా ఫామ్ హౌస్లోనే పండుకుంటు. కాబట్టి తెలంగాణ ప్రజలకు ఎవరు మంచి చేయాలనుకుంటున్నారు, ఏ పార్టీ ఈరోజు ప్రజల గురించి ఆలోచిస్తుంది, ఎందుకు ఢిల్లీకి పోవాల్సి వచ్చింది, ఏ సమస్యల మీద చర్చ చేస్తారో ఈరోజు మధ్యాహ్నం తెలుస్తుంది కదా. నీ ఆవేశం ఏంది? మీ హయాంలో మీరు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటే కూడా ప్రధానమంత్రి దగ్గరికి పోయి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెచ్చుకునే అంత ఓపిక లేదు. ఎందుకంటే నియంత పాలన, ఫామ్ హౌస్ దాటిపోవద్దు, మనం ఆన్నే బతకాలి, ప్రజలు అట్లనే బతకాలి, ఎవరికి ఏం చెప్పొద్దు, మనం నిజాం ప్రభు లెక్క పరిపాలించి మ్యాచింగ్ గ్రాంట్స్ ఇయ్యక లక్షల కోట్లు తెలంగాణకు రావాల్సిన నిధులు తెచ్చుకొని దరిద్రులు మీరు. ఈరోజు మా ముఖ్యమంత్రి ఢిల్లీకి ఈరోజు అధిష్టానం పిలిస్తే పోయిండు. ఎందుకంటే భవిష్యత్తులో తెలంగాణ ఇచ్చినటువంటి ప్రామిస్, తెలంగాణలో 2023 ఇచ్చినటువంటి ప్రామిసెస్ అన్ని, అంటే వాగ్దానాలన్నీ నెరవేర్చే విధంగా చర్చలు చేసుకుంటారు అక్కడ. 2, నిన్న ప్రధానమంత్రిని కలిసిండు, నిన్న ముంబైలో క్లైమేట్ వీక్ అటెండ్ అయ్యిండు. రానున్న రోజులలో ఏం సమస్యలు మనం ఎట్లా అధిగమించాలని
ఈ క్లైమేట్కి సంబంధించి. ఈరోజు ఏఐ సమ్మిట్ అటెండ్ అవుతుండు. ముఖ్యమంత్రి మా మంత్రులు 24 గంటలు పనిచేస్తున్నారు హరీష్ రావు. ఇట్లాంటి చిల్లర బల్లర ఉత్తరాలు, ట్వీట్లు, ప్రెస్ మీట్లతోటి ఏం ఒరిగేది లేదు. ఇమీడియట్గా మీరు మీ పార్టీ పరిస్థితి ఏంది, మీ భవిష్యత్తు ఏంది ఆలోచించుకోండి తప్ప మీ అక్కసు మా మీద చూపియొద్దని కోరుకుంటున్నాను.